హాయ్. సో అల్లు అర్జున్ విషయం అనేది ఏం జరగబోతూ ఉంది, ఎలాంటి పవర్ రాజకీయాలు జరగబోతూ ఉన్నాయి అనేది అర్థం కావట్లేదు. అలాగే వచ్చేసి ముఖ్యమంత్రి ఎప్పుడైతే అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడినరో దానికి ప్రతిస్పందనగా అల్లు అర్జున్ కూడా బయట పత్రికా విలేకరులతో మాట్లాడిండు. ఇమీడియట్గా రాజకీయమైన పరిస్థితి, అల్లు అర్జున్కి వ్యతిరేకమైనటువంటి భావనలు, ఆయన ఇంటి మీద ఓయూ చేసి దాడి జరగటం, మరి ఓయూ చేసి దాని మీద ఏమి క్యూరియాసిటీ అర్థం కాలేదు. అలాగే వచ్చేసి పోలీస్ ఆఫీసర్లు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడటం, ఫిల్మ్ ఇండస్ట్రీకి వార్నింగ్లు ఇవ్వటం, అలాగే తోలు తీస్తామని చెప్పడం, నువ్వు ఆంధ్రనా తెలంగాణ అని మాట్లాడటం. సో దాని మీద ప్రభుత్వం ఏం చర్యలకు ఆదేశించడం. ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఏమవుతా ఉంది అంటే ఒక పవర్ సెంటర్ ఎలా ఉంటుంది అని సినిమా యాక్టర్లకు చూపించదలుచుకున్నారా? ఈ దెబ్బతో ఓపెన్గా చూస్తేనైతే సినిమా ఇండస్ట్రీ మొత్తం భయపడిపోయింది. ఆల్మోస్ట్ దిక్కుదోచకుండా ఎవరు మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే సాధారణంగా సమాజంలో ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు ఖండించడానికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కంపల్సరీ బయటకు వస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే సరే మంచా చెడా, తప్పు చేసినా తప్పు చేయలేదు అనకపోయినా ఓవరాల్గా చూస్తే ఆయన ఏమి హత్య రాజకీయాలు చేయలేదు, లేకపోతే ఉన్న దోపిడీ దొమ్మిలు పుష్పలాగా ఏం చేయలేదు ఆయన. సో ఓవరాల్గా కొన్ని అనుకోని అనివార్య పరిస్థితుల వల్ల దానిలో ఆయనకి ఎంటర్ అయ్యిండు. సో దానిలో ఆయన తప్పిదాలు ఉన్నాయా లేవా అనేది కోర్టులు చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ అది ఏది రాకముందే ఇది ఒక పవర్ సెంటర్ రాజకీయం లాగా మారింది. అలాగే ఆ దెబ్బకి ఏమైపోయింది అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా దడుచుకొని ఇంట్లో కూర్చున్నారా, వాళ్ళు ఏం మాట్లాడలేని స్థితికి వచ్చినారా, మాకెందుకు అని అనుకుంటున్నారా, భయపడే పరిస్థితికి ఏర్పడిందా ఈ పవర్ సెంటర్ పవర్ వల్ల అనేది అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా చూసినప్పుడు అయితే ఈరోజు అల్లు అర్జున్ మరి ఏకాగ్గా మారిందా అనేది అర్థమవుతూ ఉంది. సో డెఫినెట్గా చూడాల్సిన అవసరం ఉంది. మరి రాజకీయం అల్లు అర్జున్ మీద ఎందుకు వ్యతిరేకంగా ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుంది, అలాగే వ్యవస్థ మొత్తం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన ఏ విధంగా ఫేస్ చేయబోతున్నాడో చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇది కాంప్రమైజింగ్ మెథడ్కి వెళ్తుందా లేదా ఇది కోర్టుల ద్వారా తెలుసుకుందామని చూసుకుంటారా అనేది భవిష్యత్తు చెప్పాల్సింది. ఓవరాల్గా చూస్తే మాత్రం మరి రాజకీయాలలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏమో అల్లు అర్జున్ని సమర్థిస్తూ ఉన్నారు. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన అనూహ్య సంస్థలు అందరూ కూడా ఈయనకి వ్యతిరేకంగాను ఆయన ఇంటి మీద దాడి చేయటం కావచ్చు, ఆయన మీద కౌంటర్ అటాక్ చేయటం కావచ్చు, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా చూసినప్పుడు అయితే ఇది ఏం జరగబోతుంది, ఎందుకు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఓవరాల్గా అశాంతిమైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజల అభివృద్ధి కంటే ముఖ్యంగా అవసరం లేని విషయాల మీద ఫోకస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఇది ఏ విధమైన పరిణామాలకు దారితీస్తుందో తెలంగాణ సమాజం తెలుపుతుందా లేదా తెలుసుకుంటుందా, లేదంటే ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. లెట్ us wait and see. Thank you very much.